అనంతపురం జిల్లా అర్బన్ 8వ డివిజన్ రాణినగర్ లో రేషన్ బియ్యం మాఫియాలో ఎండియు వాహన యజమానులను భాగస్వామ్యం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలలో 1000 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీ వాడతామన్నారు. మిల్లర్లు రైతులకు మోసం చేయకుండా చర్యలు తీసుకుంటామని మనోహర్ స్పష్టం చేశారు. రాత్రి రేషన్ బియ్యం మాఫియా గ్యాంగ్ ను స్థానికులు సమాచారం మేరకు పట్టుకొని ఒక టౌన్ సిఐ రెడ్డప్ప ఈ రేషన్ బియ్యం మాఫియా గ్యాంగ్ ను ప్రభాకర్ చౌదరి అనుచరుడుగా రంగా అనే వ్యక్తిని ఆధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు. బండి షోరూమ్ వెహికల్ ఒకటి మాట్లాడుతుంది. పని చేస్తున్నావు సిగ్గులా నీకు? ఇదేనా పని చేసేది నువ్వు? సిగ్గులేదా నీకు? ఎలా అడగ తినాల్సింటివి? అడగ తింటే సరిపోతుంది. గుడి దగ్గర ప్రభుత్వ బియ్యాన్ని నువ్వు అమ్ముతావా? నువ్వు వాడేవాడు రమ్మని వాడు ఇంకోడు అమ్మాయి అమ్మాయి కథ అంతా తెలుసు నాకు. కథ మొత్తం తెలుసు నాకు. అర్థమైందా? నా పేరు మాధవి. నేను బీమా పరం చేస్తున్నాను సార్. ఇదంతా జరిగిందంతా మా ఇంటికాడ రంగా వల్లే. ఇదంతా రంగాదే. నాకు అంత ఇంటికాడ వచ్చి బియ్యం పట్టుకుంటారు. ప్రభాకర్ చౌదరి అన్న అనుచడు. ఇదంతా చేసిందంతా రంగానే. మేమంతా చాలా మామూలుగానే వర్క్ చేస్తున్నాము. రాత్రి రంగా ఆధ్వర్యంలో మీకు బాగుంది డబ్బులు వస్తాయి కమిషన్ వేసి చేద్దాం అనుకున్నాము. మాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే మనకి ప్రవాసం అందులో ఉంది, మీకు ఏదైనా చేసుకుందని ఆయన భరోసా ఇస్తే వెళ్ళి చేస్తాను. మాది తక్కువ. నేను మాధవి అక్క దగ్గర పనిచేస్తాను. రంగన్న ఇక్కడ పనిలో మమ్మల్ని పెట్టినాడు. ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటానని చెప్పేసి ప్రభాకర్ చౌదరి చెప్పినాడని మేము ఇక్కడ పనిచేస్తున్నాము.